ఆదిదేవుడు శివుడు కష్టసుఖాలు, చీకటి వెలుగులు, కలిమిలేముల మధ్య సాగే మనిషి జీవితానికి చుక్కాని శివుడే. శివుడు గరళాన్ని మింగిన ఆర్తితో వేడుకున్న వారికి అమృతాన్నే పంచుతాడు. మేనికి బూడిద రాసుకున్న ప్రపంచానికి మాత్రం సకల ఐశ్వర్యాలను చేకూరుస్తాడు. ఇటువంటి పరమ దయాళుడైన పరమేశ్వరుడు ఆంధ్రప్రదేశ్లోని పంచరామాలలో కొలువైనాడు. అవే అమరారామం, ద్రాక్షారామం, కుమారరామం, సోమారామం మరియు క్షీరారామం. ఇప్పుడు ఒక్కొక్క రామం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరు పొందాయి. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రములే పంచారామాలని కథనం. ఈ పంచారామాల్లో తొలి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ తీరంలో నెలకొన్న అమరారామం, అదే అమరావతి. పంచారామాల్లో సుప్రసిద్ధ క్షేత్రం అమరారామంగా పేర్కొనబడే అమరావతి పంచారామాల్లోనే అగ్రగామి క్షేత్రం ఇది. గుంటూరు జిల్లా కృష్ణానది తీరంలో నెలకొన్న అమరావతి పంచారామాల్లో తొలి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. అమరాధిపతి అయిన దేవేంద్రుడి ద్వారా ప్రతిష్ఠితమైన ఇక్కడి స్వామివారు అమరేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. అమరాధిపతి అయిన దేవేంద్రుని ద్వారా ప్రతిష్ఠితమైన ఇక్కడ స్వామివారు అమరేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. ఒకవైపు కృష్ణమ్మ వయ్యారాలను వలకపోస్తూ సౌందర్యాన్ని చిందిస్తూ గలగలా పారుతూ ఉంటే, మరోవైపు బౌద్ధారామంగా బుద్ధుని అవశేషాలతో నెలకొన్న పురావస్తు ప్రదర్శనశాల, చారిత్రక నేపథ్యంలో విషయ పరిజ్ఞానంతో ఉన్న ఊరు అమరావతి. ఇక్కడ శివలింగానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శివునికి 5 ముఖాలుంటాయి. అందులో మొదటిదైన అఘోరా రూపంతో అమరేశ్వరుడు, తత్పురుష, వామదేవ, సద్యోజాత, ఈశానముఖ ఇలా వరుసగా ద్రాక్షారామం, కుమారరామం, సోమారామం, క్షీరారామాల్లో దర్శనమిస్తారు. శివరాత్రి పర్వదిన సందర్భాల్లో పక్కనే ఉన్న కృష్ణా నదిలో ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి వస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శివలింగం దాదాపు 15 అడుగుల ఎత్తు కలిగి 2 అంతస్తుల్లో ఉంటుంది. స్వామికి అభిషేకాన్ని 2వ అంతస్తు నుండే చేస్తారు. పంచారామ క్షేత్రాల్లోని అమరావతిలోని శివలింగమే అత్యంత ఎత్తైనదిగా చెప్పుకుంటారు. ద్రాక్షారామం పంచరామ క్షేత్రాల్లో విశిష్టమైనది ద్రాక్షారామం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతున్న ఈ క్షేత్రం అష్టదశ శక్తిపీఠంగా ఉండడం మరో విశేషం. ఈ మహిమానిత్వ దివ్య స్థలంలో మహాశివుడు శ్రీ భీమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్న ద్రాక్షారామ క్షేత్రం పంచారామ క్షేత్రం. పంచారామాల్లో రెండోదిగా విరాజిల్లుతుంది. సూర్య భగవానుడి ద్వారా ప్రతిష్ఠితుడైన ఈ స్వామి భీమేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. శివుని పంచముఖాల్లో రెండోదైన తత్పురుష స్వరూపం భీమేశ్వరుడే. ఇతని మనసు ద్రాక్ష పండ్ల అంత తీయగా ఉంటుంది. భీమేశ్వరుని వంటి దేవుడు, ద్రాక్షారామం వంటి క్షేత్రం, సప్త గోదావరి వంటి నది లేదని నానుడి. అందుకే స్వామి గోదావరి నదీ తీరంలో వెలసి చల్లని విశాలమైన మనసుతో కాపాడుతున్నాడు. ఇది మోక్షక్షేత్రమే కాదు, భోగక్షేత్రం కూడా. కాశీ విశ్వేశ్వరుని శాపానికి గురై అక్కడ నుంచి బహిష్కరింపబడిన వ్యాసుడు అనేక తీర్థయాత్రలు చేస్తూ దక్షిణ కాశీ అయిన ఇక్కడికొచ్చి శివుని గురించి తపస్సు చేసి పునీతుడైనట్టు స్థల పురాణం చెప్తుంది. అంతేకాదు, ఇందుకు ప్రత్యక్ష తార్కాణంగా ఇక్కడ వ్యాస స్తంభం కూడా ఉంది. ద్వాపర యుగంలో బలరాముడు, అర్జునుడు వంటి వారు ఈ క్షేత్రాన్ని సందర్శించుకున్నట్టు పురాణాలు తెలియచేస్తున్నాయి. ఇక్కడి ఆలయం 2 అంతస్తులుగా విస్తరించి ఉంటుంది. ఇక్కడ కూడా 2వ అంతస్తు నుండే అభిషేకాలు చేస్తారు. మహాపర్వదినం అయిన శివరాత్రి రోజు ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా మహాదేవుని మహాన్యాస రుద్రాభిషేకం, బిల్వార్చన వంటివి చూడగలిగితే వారిదే పుణ్యమంతా. ఇక్కడ పార్వతీ అమ్మవారు మాణిక్యాంబగా భక్తులను కరుణిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకులు లక్ష్మీనారాయణులు కావడం విశేషం. కుమారరామం కాకినాడకు అతి సమీపంగా రాజమండ్రికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న దివ్యక్షేత్రం శ్రీ కుమారరామం. ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఆ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి 12 కిలోమీటర్ల దూరంలో సామర్లకోటలో నెలకొన్న ఈ స్వామిని ఈశ్వరుని కుమారుడైన కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించారు. ఈయన కుమార భీమేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఈశ్వరుని 5 ముఖాల్లో 3వదైన వామదేవ రూపమే కుమార భీమేశ్వరునిది. ఇది కూడా గోదావరి సమీపంలోనే ఉంది. శివరాత్రి సమయంలో వచ్చే భక్తులంతా పవిత్ర గోదావరిలో స్నానమాచరించి కుమారలింగాన్ని దర్శించుకొని అర్చనాదులు నిర్వహించుకుంటారు. ఈ విధంగా పూజలు నిర్వహించడం అనేది పూర్వజన్మ పుణ్యమనే చెప్పాలి. ఈ ఆలయ నిర్మాణం ద్రాక్షారామాన్ని పోలి ఉంటుంది. శివలింగం స్తూపాకారం మాదిరి ఉంటుంది. ఇక్కడ నందీశ్వరుడు ఏకశిలతో నిర్మితమై ఉంది. ఇక్కడ పార్వతీదేవి బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చి అభీష్టాలను నెరవేరుస్తుంది. ప్రతి సంవత్సరం చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం భీమేశ్వరుని పాదాలను, సాయంత్రం బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదాలను తాకుతూ ఉంటాయి. సోమారామం పంచరామాలలో సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గుడిపూడి ప్రాంతంలో ఉంది. ఇక్కడ సోమేశ్వరుడు ఉమా సోమేశ్వర స్వామిగా పూజింపబడుతున్నాడు. సోమారామం గురించి భీమఖండంలో బ్రహ్మాండ పురాణంలో కూడా పేర్కొనబడింది. పంచారామాలలోని సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడిలో నెలకొన్న స్వామి సోమేశ్వరుడిగా పూజలందుకుంటున్నారు. అందుకే ఈ ఊరును సోమారామం అని పిలుస్తారు. ఇక్కడ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. శివుని 4వ ముఖమైన సద్యోజాత స్వరూపమే సోమేశ్వరుడు. ఇక్కడ ఎత్తైన స్తంభంపై నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. శివరాత్రికి ఈ ఆలయం అంతా విశేషంగా అలంకరించబడుతుంది. ఆ రోజున వేలాది మంది భక్తులు సోమేశ్వరుని దర్శించుకొని తమ జన్మ చరితార్థమైనట్లు భావిస్తారు. ఈ క్షేత్రంలో ఒక విశేషం ఉంది. ఇక్కడ శివలింగం 2 రూపాల్లో భక్తులకు కనిపించి పునీతుల్ని చేస్తుంది. ఒక నెలలో 15 రోజులు నిండు పున్నమి పండు వెన్నెలలా దర్శనమిస్తే, మరో 15 రోజులు కటిక చీకటి నిండిన కాటుక కోటలా కనిపిస్తాడు సోమేశ్వరుడు. ఎన్నో విచిత్రాలకు నెలవైన ఈ సృష్టిలో మానవులకు ఇది కూడా ఒక విచిత్రంగానే కనిపిస్తుంది. కానీ ఆ సదాశివుడికి కొత్తేమీ కాదు. ఇక్కడ శివలింగాన్ని ఆ చంద్రుడే ప్రతిష్ఠించాడు అనటానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ పార్వతీమాత పూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. అందుకేనేమో ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ఆకలి బాధే ఉండదు. ఈ ఆలయంలో జనార్దన స్వామి మందిరం కూడా ఉంది. క్షీరారామం భూమిపై పడిన పరమశివుని అమృతలింగం 5 భాగాల్లో ఇది విశిష్టమైనది. ఇంకా శ్రీరామునిచే ప్రతిష్ఠించిన క్షేత్రం క్షీరారామం. అందుకే ఇక్కడ ఆ పరమశివుడు రామలింగేశ్వరుడిగా పూజలందుకోవడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నెలకొన్న స్వామి క్షీరా రామలింగేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ శివలింగాన్ని మహావిష్ణువు ప్రతిష్ఠించాడు. శివుని పంచముఖాల్లో 5వ ముఖమైన ఈశాన్య ముఖం క్షీర రామలింగేశ్వరునిదే. సహజంగా ఆలయాలు అంటే భక్తుల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి. అందులో విశేషమైన పర్వదినాల్లో అయితే ఆ సంఖ్య గురించి చెప్పలేము. శివుడు అంటే మంగళకరం. సృష్టిలో ప్రతి ప్రాణికి శుభాల్ని చేకూర్చేవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు శివుడే. సర్వ రోగాలను బాధలను పోగొట్టేది ఆయనే. దర్శన మాత్రాన మానవుల సకల పాపాలను హరింపజేయగలిగేది ఆ పావన రూపుడు పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు. ఈ ఆలయంలోని లింగానికి ఒక విశిష్టత ఉంది. లింగం వెనుక భాగంలో శివుని జటాజూటం మాదిరిగానే 3 నల్లని గీతలుంటాయి. అందుకే ఈ స్వామిని కొప్పు లింగేశ్వరునిగా కూడా పిలుచుకుంటారు భక్తులు. అలాగే శివలింగం పై భాగంలో అంగుళం మేర కిరీటంలా జటామకుటం కనిపిస్తుంది. దీన్ని శిరోలింగం అంటారని స్కాంద పురాణం చెప్తుంది. పార్వతీదేవితో సహా కొలువయున్న క్షీరా రామలింగేశ్వరుణ్ణి ఉమాకొప్పు లింగేశ్వరునిగా కొలుచుకుంటారు. సర్వం శ్రీ మహాదేవ దివ్య చరణారవిందాల సమర్పణమస్తు. ఓం నమః శివాయ. పరమశివుని పేరు వింటేనే పరవశించిపోతాం. ఆయన తత్వం తెలుసుకుంటే ఈ ప్రపంచాన్నే మరిచిపోతాం. ఆయన లీలా విలాసాలు ఎన్ని మార్లు విన్నా కూడా తనివి తీరదు. అది ఆ పరమేశ్వరులోని పవిత్రమైన ఆకర్షణ శక్తి. ఆయన్ని తలుచుకోవడం ముఖ్యంగానే ఏ రకంగా తలుచుకున్నామన్నది కాదు. ఆయన్ని ఏ విధంగా స్మరించినా, సేవించినా, పూజించినా అన్నీ చేరేది ఆ పరమశివుని పాదాల చెంతకే కదా. అందుకే సర్వం శ్రీ మహాదేవ దివ్యచరణాల విదర్పణమస్తు. ఓం నమః శివాయ.